మిత్రులారా, దాదాపు గత 2 నెలల నుంచి ప్రపంచమంతా కూడా కరోనాకు సంబంధించినటువంటి కరోనా ప్రభావం లోపల ఉండిపోయింది. దీని మూలంగా మొత్తం మానవ జీవితంతో పెనవేసుకొని ఉన్నటువంటి అనేకమైనటువంటి రంగాలపైన విపరీతమైనటువంటి ప్రభావము, అంటే ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక ప్రపంచం చరిత్ర లోపల ఇంత పెద్ద ఎత్తున మానవ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి, అంటే ప్రభావితం అని అంటే కేవలం మరణాలు, ఇంపాక్ట్ అనే ఉద్దేశంతో మాట్లాడట్లేదు, అన్ని కోణాల నుంచి ప్రభావితం చేసినటువంటి ఇంత పెద్ద సందర్భము మనకు మోడర్న్ హిస్టరీ లోపల ఇంకెప్పుడు జరిగి ఉండలేదు. అయితే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే కరోనా సందర్భంలో, కరోనా మొదలైన తర్వాత లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, నేను ఇప్పుడు మాట్లాడబోయేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా మొత్తంగా అనేక రకాలైనటువంటి కాన్స్పిరసీ థియరీస్ గురించి అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సపోజు మీరు ఒకసారి చూడండి, ఫిబ్రవరి మాసం లోపల కూడా ఇండియాలో కరోనాకు సంబంధించినటువంటి భయం ఏమీ చాలా పెద్దగా లేదు. లేకపోగా మనకు ఒక 2 ఉదాహరణలు మన మిత్రులంతా ఫేస్బుక్ లోపల సర్కాస్టిక్గా పెడుతున్నటువంటిది ఏంటిది అని అంటే, 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ముఖ్యమంత్రులు పారాసిటమాల్ వేసుకుంటే కోవిడ్ నుంచి రక్షించబడతాము అని మాట్లాడిర్రు. మళ్ళీ తర్వాత అది సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లా దాన్ని ఒక భయంకరమైనటువంటి భూతంలాగా చూపెడతా ఉన్నారు అనేటటువంటి విషయాల్ని 2 కంపారిజన్ చేస్తూ సోషల్ మీడియా నెట్వర్క్ లోపల చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, మొదట ప్రభుత్వాలు కరోనాకు సంబంధించి వారి దృష్టిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత పారాసిటమాల్కు లొంగుతుంది అని అనుకున్నటువంటి ఒక మహమ్మారి ప్రపంచంలో ఎవరూ కూడా దాన్ని నిర్మూలించే, లొంగదీసేటటువంటి శక్తి లేదు అనేటటువంటి దశకు ప్రపంచమంతా వెళ్ళిపోయింది. కేవలం ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రమే కాదు. కాకపోతే ఈ 2 రాష్ట్రాల ఉదాహరణలు మనకు చాలా దగ్గరగా సులభంగా అర్థం చేసుకోవటానికి పనికొస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు 4th రౌండ్ లాక్డౌన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రభుత్వాల యొక్క ప్రవర్తనలు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోండి. అంటే దేశాన్ని కరోనా వైరస్ ముట్టడించడానికంటే లేదా మొదలవుతున్న సందర్భం లోపల ప్రభుత్వాల యొక్క ప్రవర్తన, తర్వాత 4th లాక్డౌన్ తర్వాత ప్రభుత్వాల యొక్క ప్రవర్తన, ఈ 2 సమయాలకు మధ్యకాలం లోపల ప్రభుత్వాలు ప్రవర్తించినటువంటి తీరుని అర్థం చేసుకుంటే, ఇప్పుడు చాలా సింపుల్గా కోవిడ్ గురించి మాట్లాడేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు. ప్రభుత్వాధినేతలంతా కూడా తప్పదు, మనం దాంతో కలిసి జీవించాల్సిందే అని అన్నారు. ఇది మొదలు కావటానికంటే ముందు పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది, ఇదేం పెద్ద విషయం ఏమి కాదు అని అన్నారు. కానీ ఈ రెండింటికి మధ్య విపరీతమైనటువంటి భయాందోళనలు సృష్టించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 2 సందర్భాలకు మధ్య సందర్భం లోపల ప్రపంచాన్ని మొత్తం కబలించేసింది. మనుషులు బతికి ఉండటం అనేటటువంటి అసాధ్యము, కొన్ని 100 కోట్ల మంది ప్రజలు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక భీకరమైనటువంటి భయాందోళనల్ని మనుషుల లోపల సృష్టించి
అనేక రకాలైనటువంటి మానసిక ఆందోళనలకు కూడా కారణమయ్యారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే కరోనాకు సంబంధించి ఒక రకమైనటువంటి మాస్ హిస్టీరియాని క్రియేట్ చేశారు. మీరు చూడండి, 1919 అంటే మొదటి ప్రపంచ యుద్ధం ఎండ్ అవుతున్న సందర్భం లోపల వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ కొన్ని కోట్ల మంది ప్రజల్ని హతమార్చింది. ఆ తర్వాత ఇంకా అంతకంటే అతి భయంకరమైనటువంటి మారణహోమం సంభవించబోతా ఉన్నది అనేటటువంటి ఒక మాస్ హిస్టీరియాని మనము రేపటికి బతుకుతామా లేదా అనేటటువంటి అనుమానం, మన ప్రియమైన వ్యక్తులతోటి కూడా మనం కలుసుకొని మాట్లాడుకునేటటువంటి అవకాశం లేనటువంటి ఒక భయానకమైనటువంటి మాస్ హిస్టీరియా సృష్టించబడ్డది. ఇందులో ఒక తమ్ముడు ముఖేష్ సామల ఒకప్పుడు నన్ను అన్న కలుద్దాం వీలవుతుందా అని అంటే నేనే చాలా క్లియర్గా చెప్పాను, వద్దులే ఎందుకు కలవటము అని. అంటే అతి భయానకమైనటువంటి ఒక వాతావరణం సృష్టించబడ్డది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే, కరోనా అనేటటువంటిది ఒక డిసీజు. ఈ డిసీజు మానవ నిర్మితమైందా లేదా ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఒక డిసీజా అనేటటువంటి చర్చ చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. వాటి చుట్టూ అంతా కూడా అనేక రకాలైనటువంటి కుట్ర వాదనలు ఉన్నాయి. దీన్నే మనం కాన్స్పిరసీ అని అంటాము, కాన్స్పిరసీ థియరీస్ అని అంటాం. కుట్ర సిద్ధాంతాలు అంటే ఒక విషయము దాని వెనక ఉండినటువంటి కుట్రలు ఏ రకంగా ఉంటాయి అని తెలుసుకునేటటువంటి దానికి సంబంధించి కాన్స్పిరసీ థియరీస్ అని అంటారు వీటిని. అయితే ఇండియా లోపల మనము చాలా ఓగ్గా మాట్లాడుకుంటాము కాన్స్పిరసీస్ గురించి. కానీ అమెరికా, యూరోప్ దేశాల లోపల కాన్స్పిరసీ అనేటటువంటిది ఓగ్గా మాట్లాడుకోవటం కాకుండా ఒక సిద్ధాంతపు యొక్క స్థాయికి ఎమర్జ్ అయిపోయింది. దీన్నే మనం కాన్స్పిరసీ థియరీస్ అని అంటాం. అంటే ప్రతి పరిణామము, ప్రతి సంఘటన వెనక లేదా సంఘటన చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాదనల వెనక ఏ శక్తుల యొక్క ప్రయోజనాలు దాగి ఉన్నాయి అనేటటువంటి దాన్ని కాన్స్పిరసీ థియరీస్ స్టడీ చేస్తాయి. అవి సంఘటనలు కావచ్చు, సందర్భాలు కావచ్చు, అనేక రకాల పరిణామాలు కావచ్చు, చారిత్రక విషయాలు కావచ్చు, వర్తమానం కావచ్చు, భవిష్యత్తులో సంభవించబోయేటటువంటి విషయాలు కావచ్చు. అయితే ఈ కాన్స్పిరసీ థియరీని అనేక మంది అకాడమిషియన్స్ కానీ చాలామంది పెద్దగా విలువనివ్వరు. దానికి కారణం ఏంటిది అని అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం అంటే దాదాపు అనేక సందర్భాల లోపల కాన్స్పిరసీ థియరీ ఆధారాలతో మాట్లాడదు. అంటే ఒక హైపోథెటికల్ అండర్స్టాండింగ్ నుంచి మాత్రమే మాట్లాడుతుంది. అంటే ఒక ఊహాజనితమైనటువంటి ప్రతిపాదన నుంచి మాట్లాడుతుంది. ఆ ఊహాజనితమైనటువంటి ప్రతిపాదన లోపల కొన్ని రేషనల్ అప్రోచెస్, రీజనబుల్ అప్రోచెస్, సైంటిఫిక్ అప్రోచెస్ ఉన్నప్పటికీ కూడా 95% కాన్స్పిరసీ థియరీల యొక్క వాదనని ఆధారాలతో సహా నిరూపించటం అనేటటువంటిది సాధ్యం కాదు. అయితే మీకు బాగా తెలిసినటువంటి కుట్రవాదనలు రెండు వైపుల నుంచి చాలా ప్రధానంగా వస్తూ ఉన్నాయి. ఒక వాదన ఏంటిది అని అంటే, ఒక బలమైనటువంటి వాదన, ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా బలవంతమైనటువంటి డామినెంట్ నేషన్ అమెరికా ముందుకు తీసుకొస్తున్నటువంటి వాదన. ఈ వైరస్ సృష్టించబడింది, అది చైనా వుహాన్ ల్యాబొరేటరీ లోపల, వైరాలజీ ల్యాబొరేటరీ లోపల క్రియేట్ చేయబడ్డది. ఇది మొత్తం కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది బయోవార్ అనేటటువంటి దాన్ని అమెరికా
చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ వాదనని అవసరాల కోసం, రాజకీయాల కోసం అడాప్ట్ చేసుకునేటటువంటి దేశాలు, సంస్థలు ఉన్నాయి. అదంతా నిజము అని నమ్మేటటువంటి వ్యక్తులు, సామాన్య ప్రజలు కూడా చాలామంది ఉన్నారు, కోట్లల్లో ఉంటారు. ఒక భారతదేశమే కాదు, అనేక దేశాల్లో. భారతదేశం లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ లోపల ఇది చైనానే ఉద్దేశపూర్వకంగా సృష్టించింది అనేటటువంటి వాదనలని బలంగా నమ్మేటటువంటి ప్రజల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది. రెండవ వాదన కాసింత ఆలస్యమైనప్పటికీ ఈ వైరస్ వెనక చాలా బలమైనటువంటి కుట్రలు, కాన్స్పిరసీ అంతా కూడా అమెరికానే చేసింది. అమెరికా మిలిటరీ ఫోర్సెస్ చైనా వుహాన్లో నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ మిలిటరీ కాన్ఫరెన్సెస్ లోపల, పరేడ్స్ లోపల అటెండ్ అయినటువంటి కొన్ని శక్తులు దీన్ని తీసుకొచ్చి స్ప్రెడ్ చేసినాయి అనేటటువంటి వాదన చైనాలో లేవనెత్తుతున్నటువంటి. అయితే ప్రపంచం లోపల దేశాలు మాత్రమే కాదు, సంస్థలు, వ్యక్తులు, కొద్దిమంది మేధావులు, మీడియా హౌజెస్ కూడా ఈ రెండు దేశాల మధ్యన విడిపోయి ఆ కుట్రవాదనలని అడాప్ట్ చేసుకుంటూ వాటిని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. కొంచెము సోషలిస్ట్ భక్తి లేదా సోషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండబడినటువంటి వ్యక్తులు, అమెరికా గత చరిత్ర అంతా కూడా కుట్రలతోటి ఉన్నటువంటిదే కాబట్టి ఈ వైరస్ వెనక అమెరికా కుట్రలు ఉండటానికి ఆస్కారం ఉండవచ్చు అనేటటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నాం. హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కంటాజియన్ లాంటి మూవీస్ని రూపొందించి చైనా ఎట్లా కుట్రలు చేసింది అనేటటువంటి ఒక మాస్ మీడియా ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఈ రెండు వాదనలు కూడా కేవలము కుట్ర సిద్ధాంతం నుంచి లేదా కుట్ర వాదనల నుంచి మాత్రమే వచ్చినటువంటి ఈ రెండు వాదనల వెనుక ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేటటువంటి లేవు. అమెరికా ఎంత దుర్మార్గమైనటువంటిదైనా కరోనా వైరస్ సృష్టించినటువంటిది అమెరికానే అని చెప్పడానికి మన కాడ ఆధారాలు లేవు. గతంలో అమెరికా దుర్మార్గపు చరిత్ర ఎంత పెద్ద చిట్టా, ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా అమెరికానే ఈ దుర్మార్గానికి కారణం అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. ఎట్ ది సేమ్ టైం చైనా తన వ్యాపార సామ్రాజ్యాన్ని, అమెరికాని ధ్వంసం చేయటం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో నుంచి చైనా ప్రపంచ ఆధిపత్య నాయకత్వంగా ఎదగడం కొరకు ప్రయత్నం చేస్తున్న క్రమం లోపల చైనానే సృష్టించింది అని చెప్పడానికి అవసరమైనటువంటి ఎవిడెన్సెస్ కూడా మన దగ్గర లేవు. అయితే ఇంకొక ఆర్గ్యుమెంటు చాలా బలంగా ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నది, చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా రాస్తూ ఉన్నారు. ఈ వాదన ఉద్దేశం ఏంటిది అని అంటే, వుహాన్లో ఉన్నటువంటి మీట్ మార్కెట్ అనేటటువంటిది, మాంసపు ఉత్పత్తుల మార్కెట్ అనేటటువంటిది ప్రపంచంలో అతిపెద్ద మార్కెటు. ఈ మార్కెట్ లోపల వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులంతా కూడా అతిపెద్ద సామ్రాజ్యాల్ని నెలకొల్పినటువంటి ఫుడ్ మార్కెట్స్, కంపెనీస్ కావు. అంటే సపోజ్ మీరు చూడండి, కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెను, మెక్డొనాల్డ్సు, జొమాటో, లేకపోతే మాంసాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్రపంచం లోపల అనేక పెద్ద పెద్ద కంపెనీలు, అమెరికా, ఇజ్రాయిలు, యూరప్కు సంబంధించినటువంటి అనేక దేశాల కంపెనీలంతా కూడా వీటిని నడిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కంపెనీలు వుహాన్ లోపల ఉన్నటువంటి వెట్ మార్కెట్ షేర్ ఆఫ్ బిజినెస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. దాన్ని ధ్వంసం చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి దానితోటి మొత్తం ఈ కాన్స్పిరసీ థియరీ అంతా కూడా చైనాలోని వెట్ మార్కెట్ చుట్టే తిరుగుతూ ఉన్నది. అంటే చైనా వుహాన్ వెట్ మార్కెటు అక్కడ జంతువుల నుంచి వ్యాపించింది. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం కదా, ఇది ల్యాబొరేటరీలో కాదు, లేదా ల్యాబొరేటరీలో తయారైందైనా కూడా మొదట ఈ జంతు మాంసపు విక్రయ మార్కెట్ లోపల ప్రవేశపెట్టి ఆ మార్కెట్ నుంచి ఆ తర్వాత స్ప్రెడ్ అయింది అనేటటువంటి వాదన. వై దిస్ మార్కెట్ ఈజ్
occupied very important subject in the entire discussion of corona origin. అంటే మొత్తం కరోనా పుట్టుకకు సంబంధించినటువంటి వాదన లోపల ఈ వెట్ మార్కెట్ ఎందుకు ప్రధానంగా చర్చ జరుగుతుంది అనడానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి కాన్స్పిరసీ థియరీసు, ఎకనామిక్ కాన్స్పిరసీ, పొలిటికల్ ఎకనామిక్ కాన్స్పిరసీ థియరిస్టులు చాలామంది మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని రచనలు, అనువాదాలు కూడా తెలుగు నేల మీద సర్క్యులేట్ అయి ఉన్నాయి. కాబట్టి నేను ఆ విషయాల్లోకి పెద్దగా పోను. ఎందుకు అనంటే నేను ఈ సందర్భం లోపల చెప్పదలుచుకున్నటువంటి చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వెదర్ ఇట్ ఈజ్ ప్రూవెన్ ఆర్ నాట్. వాస్తవానికి ఆధారాలు ఏం లేవు, కానీ ఆ వాదనలు ఉన్నాయి. ఆ వాదనలని మనం అర్థం చేసుకోవటం మూలంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక కార్పొరేట్ దందాని, దాని దుర్మార్గాల్ని కనీసం మన మెదడులోకి ఎక్కించుకోవటానికైనా అవకాశం ఉంటుంది అని చెప్పడానికి. అంటే ప్రపంచ కార్పొరేట్ సామ్రాజ్యాలు ఎంత అమానవీయంగా ఉంటాయి. లక్షల కోట్లాది మంది ప్రజల మానవ హననానికి, మరణాలకు పాల్పడుతూనైనా సరే తన వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటూ చిన్న చితక వ్యాపార వర్గాల్ని మొత్తం కూడా ఎట్లా ధ్వంసం చేస్తాయి అనేటటువంటి వాదన. ఇది నిరూపించబడినటువంటిది కాదు, ఆధారాలతో నిరూపించబడినటువంటిది కాదు. కానీ కొంత విచక్షణను ఉపయోగించడం ద్వారా ఇది పూర్తిగా తిరస్కరించడానికి కూడా వీల్లేనటువంటిది, ఎంతో కొంత అంగీకరించడానికి వెసులుబాటు ఉండేటటువంటి థియరీ. దాన్ని ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటటువంటిది ఎట్లా కుట్ర చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మాట్లాడతాం. అయితే దాంట్లోకి పోవడానికంటే ముందు మరొక కుట్ర సిద్ధాంతం కూడా చాలా బలంగా వస్తుంది. సపోజ్ మరొక కుట్ర సిద్ధాంతం అంటే రకరకాలుగా ఉన్నటువంటి కుట్ర సిద్ధాంతాల గురించి మేము ముందు పెట్టి అంతిమంగా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటటువంటి దాంట్లోకి పోవడం కొరకు ప్రయత్నం చేస్తాను. రెండవ విషయం ఏంటిది అని అంటే ఇది పూర్తిగా కాన్స్పిరసీ థియరీ అని చెప్పడానికి వీల్లేదు, కానీ ఇది కూడా ఒక రకమైనటువంటి కుట్రల్ని బయటికి తీసేటటువంటి ఒక వాదన. కాబట్టి ఇది పాక్షికంగా కాన్స్పిరసీ థియరీగా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. అదేంటిది అని అంటే సపోజ్ మీరు చూడండి, ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి కాలం లోపల దేశం లోపల అనేక రకాలైనటువంటి మార్పులు సంభవించాయి. అసలు మొత్తం ఈ 200-300 సంవత్సరాల మానవ చరిత్ర లోపల అసలు మనుషులు బయటికి తిరగకుండా ఈ భూగోళం మీద ఉన్నటువంటి సందర్భం మనకి ఇప్పటి వరకు దొరకలేదు. అంటే కోటాను కోట్ల ప్రజల్ని మొత్తం కూడా కేవలము ఇండ్లల్లో మాత్రమే కూర్చోబెట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కరోనా మూలంగా దాపురించి. అయితే ఈ కోటాను కోట్ల ప్రజల్ని తమ ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఉంచడానికి సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడతా అని చెప్పినటువంటి పోస్టర్ డిజైన్లో కూడా ఏదో కామెంట్ పెట్టారు. అంటే స్టే ఎట్ హోమ్, సేఫ్ హెల్త్, ఆరోగ్యం కాపాడుకో, ఇంట్లోనే ఉండు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు, ఆరోగ్యంగా ఉండు, రక్షణగా ఉండు, ప్రాణం కాపాడుకో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవద్దు అనేటటువంటిది ఒక పెద్ద ప్రపంచవ్యాప్త నినాదంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఇంత ప్రపంచాన్ని మొత్తం మానవ సమాజాన్ని, అంటే భౌగోళిక సరిహద్దులు, మత వ్యత్యాసాలు, జెండరు ఏవి సంబంధం లేకుండా మనుషుల్ని మొత్తం కోటాను కోట్ల మనుషుల్ని మొత్తం మానవ సమాజాన్ని ఇంటికి మాత్రమే పరిమితం చేసినటువంటి నినాదం ఇప్పటి వరకు చరిత్రలో జరిగినటువంటి ఒకే ఒక సంఘటన, అది కరోనా సృష్టించినటువంటి సంఘటన. అయితే ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి కాలం లోపల జరిగినటువంటి అనేక మార్పుల లోపల ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా నా ప్రధానమైనటువంటి వాదన ఏంటిది అని అంటే, రాజ్యం యొక్క స్వభావము లిబరల్ డెమోక్రసీ నుంచి అథారిటేరియన్ స్ట్రక్చర్లోకి మారుతూ వచ్చింది. అంటే ప్రభుత్వము ఒక ఉదారవాద ప్రజాస్వామిక స్వభావం కలిగినటువంటి ప్రభుత్వాలు, రాజ్యాలు కరోనా పుణ్యాన
ఒక ఆధిపత్యయుతమైనటువంటి అధికారయుతమైనటువంటి వ్యవస్థలుగా మరలిపోయాయి. కరోనా మొదలైన కాలం లోపల కూడా చైనా ఎందుకు బాగా కంట్రోల్ చేయగలిగింది అని అంటే కొంతమంది మిత్రులు చేసినటువంటి వాదనలు ఏంటిది అని అంటే చైనాలో అథారిటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చైనా వాజ్ ఏబుల్ టు బి కంట్రోల్ ద కరోనా పాండమిక్. మిగతా దేశాల లోపల ఎందుకు లేదు? ఎందుకు అమెరికా లోపల ఈ రోజు వరకు జరిగినటువంటి మరణాల సంఖ్య 98,683, అంటే దాదాపు 1,00,000 మంది మరణించారు. చైనా లోపల ఎంతమంది మరణించారు? ఈరోజు వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 4,634 మంది మరణించారు. చైనాలో ఇంత తక్కువగా మరణించడానికి, అమెరికాలో ఇంత సుమారు 1,00,000 మంది మరణించడానికి కారణము మొదటగా ఇప్పుడు కూడా కొంతమంది బాగా డిస్కస్ చేస్తున్నటువంటి అంశం ఏంటిది అని అంటే చైనాలో అథారిటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటు లేదా అథారిటేరియన్ క్యారెక్టర్ ఆఫ్ స్టేటు చైనాది కాబట్టి అది చాలా ఈజీగా హ్యూమన్ మూమెంట్స్ని మానవ చలనాల్ని విపరీతంగా కంట్రోల్ చేయగలిగింది. దాని మూలంగా ఒక వైరస్ని కూడా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగింది. అమెరికాలో ఎందుకు ఇంతమందిగా మరణించారు అని అంటే అమెరికాలో స్వేచ్ఛ చాలా ఎక్కువ కాబట్టి ప్రజలు విపరీతంగా రోమింగ్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు కాబట్టి చనిపోయింది. అక్కడ అథారిటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదు, ఒక లిబరల్ డెమోక్రసీ అనేటటువంటిది ఉన్నది కాబట్టి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే లిబరల్ డెమోక్రసీ కరెక్టా, అథారిటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కరెక్టా అనడం కంటే కూడా అమెరికా కూడా ఏం తక్కువ తినలేదు. ఉదార ప్రజాస్వామిక లక్షణాలు కలిగినటువంటి అమెరికా రాజ్యం కూడా కరోనా పుణ్యాన అథారిటేరియన్ ఫార్మ్ ఆఫ్ రాజ్యంగా మారడానికి కారణమైంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే అమెరికాలో కరోనా మూలంగా అధ్యక్షుడు చట్టసభలతోటి సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చారు. ఇంకా బాగా కొంత శ్రామిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటే బాగా అర్థం చేసుకోగలిగినటువంటి సందర్భం ఏంటిది అని అంటే కరోనా మూలంగా భారతదేశం లోపల యూనియన్ గవర్నమెంటు కార్మిక వర్గానికి ఉండినటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలని సవరింపు చేసి లిబరలైజ్ చేసింది. చూడండి, వెనకకు తీసుకున్నప్పటికీ కూడా కార్మికులు 8 గంటలు మాత్రమే పనిచేయాలనేటటువంటి నిబంధన వర్తించదు, 12 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది అని నన్ను ఈ నిబంధనని వెనక్కు తీసుకొని రద్దు చేసినప్పటికి కూడా ప్రభుత్వం పైన వచ్చినటువంటి ఒత్తిడి మూలంగా దాన్ని రద్దు చేసుకోవచ్చు కాక కానీ దాని మద్దతు అంతా రేపటి నుంచి పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు, కార్మికుల్ని అతి ఎక్కువగా పీల్చి పిప్పి చేయడానికి అవసరమైనటువంటి ఒక మోరల్ సపోర్ట్నంతా ఇస్తుంది. చట్టం లేకపోవచ్చు కానీ అమలు, ప్రాక్టీస్ మాత్రము కార్మికుల్ని నియంత్రించేటటువంటి వ్యవస్థ మాత్రమే నడుస్తుంది. ఇంకా చాలా క్లియర్గా లోతుగా పోయి అతి దగ్గరి ఉదాహరణని మనం అర్థం చేసుకోవాలి అని అంటే కరోనా నడుస్తున్నటువంటి కాలం లోపల మన మిత్రులు అనేక మంది బయటికి తిరగొద్దు, బయటికి తిరిగితే పోలీసులు కొట్టాలి, ఎంత సడన్గా శ్రామిక వర్గం లోపల, కింది వర్గాల లోపల కూడా ఒక రకమైనటువంటి ఐడియాలజికల్ చేంజెస్ వచ్చాయి అని అంటే ఉన్న ఫలంగా పోలీసులంతా చాలా గొప్పవాళ్ళు, త్యాగాలు చేసేవాళ్ళుగా మారిపోతారు. పోలీస్ అంటే ఏంటిది? వాట్ పోలీస్ ఈజ్? సో పోలీస్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్. రాజ్యం యొక్క చేతిలో పోలీస్ అనేటటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్. దానికి ఉండేటటువంటి సహజ స్వభావం, ఒక పోలీసు, 2 పోలీసులు, అక్కడక్కడ పోలీసులు ఏదన్నా కొంత మానవతా దృక్పథంతో ప్రవర్తించవచ్చు కానీ పోలీస్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్కు, సిస్టమ్కు ఉండినటువంటి సహజ లక్షణం ఏంటిది అని అంటే ప్రజల్ని నియంత్రించడము, ప్రజలపైన బలప్రయోగాన్ని ఉపయోగించడము, ప్రజల్ని హింసాత్మకంగా నియంత్రించటము పోలీస్ వ్యవస్థ యొక్క సహజ లక్షణం. అయితే ప్రజలు, పౌర సమాజం అంతా కూడా కరోనా కాలం లోపల పోలీసులే కరోనాని నియంత్రించగలుగుతారు అనేటటువంటి ఒక తప్పుడు వాదనలన్నీ చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని వచ్చారు.
దీంతో అప్పటి వరకు పోలీసుల పట్ల ఒక నెగిటివ్ ఒపీనియన్ తోటి ఉండబడినటువంటి పోలీసు వ్యవస్థ పట్ల నెగిటివ్ ఒపీనియన్ తోటి ఉండబడినటువంటి అనేక మంది వ్యక్తులు కూడా పోలీసులు చాలా త్యాగవంతమైనటువంటి వ్యక్తులు, పోలీసు అనేది త్యాగవంతమైనటువంటి జీవితము వ్యవస్థ అనేటటువంటి ఒక ప్రచారం చేశారు. ఇక డాక్టర్లకు సంబంధించి కూడా డాక్టర్ అనేటటువంటి వైద్యాన్ని పక్కకు పెట్టేస్తే భారతదేశం లోపల డాక్టర్లు ప్రజల్ని ఎట్లా పీల్చి పిప్పి చేస్తారో, సామాన్యులకు వైద్యము, ఆరోగ్యము, సంతోషము, జీవితము లేకుంటే ఎట్లా ఉన్నది, దాంట్లో మొత్తం వైద్య వ్యవస్థలో కార్పొరేట్ రంగం యొక్క పాత్రతో పాటు వైద్యుల యొక్క దోపిడీ కూడా ముడిపడి ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి వైద్యులంతా కూడా ఆన్ ఆఫ్ సడన్గా కరోనా పుణ్యాన వైద్యులు దైవత్వ భావనకు అప్గ్రేడ్ అయిపోతూ ఉంటారు. అంటే సమాజంలో దోపిడీ, నియంత్రణ, పీడనకు కారణమవుతున్నటువంటి రాజ్యంతో అంటకాగుతూ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, పారిశ్రామికీకరణ, క్యాపిటలిజం, పెట్టుబడిదారి వర్గపు యొక్క ఉన్మాదాలు, తీవ్రమైనటువంటి దోపిడీలో భాగమైన గ్లోబలైజేషన్ టైం లోపల వైద్య రంగము, ఈ రెండు అంతా కూడా సడన్గా చాలా చాలా మానవీకరమైనటువంటి, అంటే ఈ రెండు రంగాలు ఒక మానవీకరమైనటువంటి ఒక ఫేస్ తోటి మనకు కనిపించేటటువంటి ఒక ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అంతా కూడా ఒక పచ్చి అబద్ధపు ప్రచారం. ఈ మొత్తం 21వ సెంచరీ లోపల, 20th సెంచరీ లోపల ఇంతకంటే దుర్మార్గమైనటువంటి అబద్ధపు ప్రచారం ఇంకెక్కడా లేదు. ఇది ఒక చాలా పెద్ద కుట్ర. అంటే ప్రజలే దుర్మార్గులు, పోలీసులు కరెక్టు, వైద్యులు కరెక్టు, ప్రభుత్వం కరెక్టు, ఇవన్నీ కరెక్టు అనేటటువంటి ఒక వాదనని చాలా ముందుకు తీసుకొని వచ్చి ప్రజలు రాజ్యాన్ని ప్రశ్నించే, రాజ్యాన్ని తిరుగుబాటు చేసేటటువంటి స్వభావాన్ని నలిఫై చేసి రాజ్యము ఏది కాషన్ చేస్తే, ఎట్లా నియంత్రణ చేస్తే దానికి లోబడి ప్రజలు ఉండాలి అనేటటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొని వచ్చారు. అందుకనే ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నప్పుడల్లా పోలీసులు అతి భయంకరంగా, హింసాత్మకంగా ప్రజలతోటి ప్రవర్తించినా సరే ప్రభుత్వాలు పూర్తిగా సమర్థించాయి పోలీస్ చర్యలు. మీడియా సమర్థించాయి. లైవ్ పెట్టి ఒక 9 ఛానల్ని నేను చూశాను, రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను 9 ఛానల్ని. ఈ 9 ఛానల్ రోడ్డు మీద పోతున్నటువంటి ప్రజల్ని అతి భయంకరంగా పోలీసులు దుర్మార్గంగా హింసిస్తుంటే, కొడుతుంటే లైవ్ పెట్టి ఇళ్లల్లో కూర్చున్న ప్రజలు కూడా మీరు బయటకు వస్తే ఇంతకంటే భయంకరమైనటువంటి హింసను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి దాన్ని ఒక పాజిటివ్, నీ ప్రయోజనం కోసమే నిన్ను కొడుతున్నాము అనేటటువంటి ఒక వాదనని, దుర్మార్గపు వాదనని ముందుకు తీసుకొని వచ్చింది. మీరు చూడండి, భారతదేశంలో లేకపోవచ్చు కానీ యూరోప్ లోపల, అమెరికా లోపల ప్రజలు లాక్డౌన్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశం లోపల లాక్డౌన్ చాలా గొప్పది, కరోనాని నియంత్రిస్తుంది అనేటటువంటి వాదనలు చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి లాక్డౌన్ని ఇంపోజ్ చేయటం మూలంగా సాధించింది ఏమీ లేదు అనేటటువంటి విషయము అనేక రకాల స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చూపిస్తూ వస్తూ ఉన్నాయి. అయితే దీంతో ఏమైంది అని అంటే, రాజ్యం యొక్క స్వభావము ప్రజల్ని మరింత నియంత్రించేటటువంటి రంగంలోకి మారిపోతూ ఉంది. పోలీసు వ్యవస్థకు అత్యధికంగా అధికారాలు ఇవ్వటం, పోలీసులు కొడతారు, తంతరు, ఏదైనా చేస్తారు, చట్టాలు పనిచేయవు, రాజ్యాంగం పనిచేయదు అనేటటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని కూడా ప్రభుత్వాధినేతలే పరిహాసం చేశారు కోవిడ్, కరోనా సందర్భం లోపల. ఇది ఒక భారతదేశం లోపల మాత్రమే కాదు, ప్రపంచం లోపల అనేక దేశాల లోపల రాజ్యాంగాలకు అనేక రకాలైనటువంటి పరిమితులను విధించడమే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినటువంటి సందర్భం ప్రపంచవ్యాప్తంగా, సామూహికంగా అన్ని రకాల వ్యవస్థల్ని ఒక అథారిటేరియను, ఒక డిక్టటోరియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే పూర్తిగా డిక్టటోరియల్ ఫామ్గా మారకపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ప్రజల్ని నియంత్రించేటటువంటి సర్వాధికారాలు కలిగి ఉండవచ్చు అనేటటువంటి ఒక వాదన చాలా బలంగా వచ్చింది. ఇది ఒక కుట్ర.
ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రభుత్వం, ప్రపంచంలోని అనేక దేశాల లోపల ప్రభుత్వాలు కరోనా పుణ్యాన సర్వ హక్కుల్ని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజల్ని, సంస్థల్ని తమ ఇష్టం వచ్చినట్టుగా నియంత్రించేటటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటైంది. ఇది చాలా ప్రమాదం. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ టు ద డెమోక్రటిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెమోక్రసీ. కరోనా కాలం లోపల కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు ఒక అపీల్ పెట్టుకున్నది. ఏంటిది అని అంటే, మీడియా న్యూస్ వల్ల చాలా భయాందోళనలు రేకెత్తుతూ ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయటం కొరకు, స్క్రూటినైజ్ చేయటం కొరకు ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వమని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. మన అదృష్టం ఏంది అని అంటే, సుప్రీంకోర్టు మీడియాని నువ్వు రెగ్యులర్గా స్క్రూటినైజ్ చేసి ఏ వార్తలు ప్రచురించాలి, ఏ వార్తలు ప్రచురించకూడదు అనేటటువంటి అంత నియంత్రణ వ్యవస్థని మేము ఇయ్యము అని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వం యొక్క అప్పీల్ని తిరస్కరించింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటిది అని అంటే, ప్రపంచం లోపల ఆర్థిక మార్పులు మాత్రమే జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చాలామంది చూస్తూ ఉన్నారు. కానీ ప్రపంచం లోపల స్వేచ్ఛకు నిలయాలైనటువంటి అనేక రకాల సంస్థలు, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్రము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది అతిపెద్ద ప్రమాదం లోపల పడ్డాది. ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటిది పూర్తిగా ధ్వంసం చేయబడ్డాది. దీన్ని కరోనా ఎవరు సృష్టించిర్రు అనేటటువంటి ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి కుట్ర సిద్ధాంతాలు ఒకటైతే, కరోనాని ఎవరు సృష్టించిర్రు అనేటటువంటి దాని సంబంధం లేకుండా కరోనా కాలం లోపల ప్రభుత్వాలకు, రాజ్యాలు ఎన్ని రకాలైనటువంటి కుట్రలతోటి దీన్ని ఒక భయంకరమైనటువంటి మహమ్మారిలాగా ప్రచారం చేశారు అనేటటువంటిది. కరోనా ఇంత భయంకరమైందా, ఇంత మహమ్మారా, ప్రపంచంలో ఇప్పటి వరకు జరగనటువంటి మరణాలు ఈ కరోనా మూలంగా మాత్రమే జరుగుతున్నాయా? ఈ అంకెలన్నీ కూడా అబద్ధాలు. ఒక రకంగా చెప్పాలి అని అంటే, మైక్రోసాఫ్ట్ సిఈఓ ఆయన పేరేంటిదో నాకు గుర్తులేదు, ఆయనే చాలా క్లియర్గా ఒక వాదన ఏం చేశాడు అని అంటే, కరోనా మరణాలు ప్రపంచంలో అమెరికాలో జరుగుతున్నటువంటి ఇతరత్ర మరణాల రేషియో తోటి పోల్చినప్పుడు కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ అని అన్నాడు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం కొరకు ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఎవరెవరు ఈ కరోనాను ఉపయోగించుకొని ఏ రకంగా ప్రయోజనాలు పొందుదాం అనుకుంటున్నారు? కేవలము ఆర్థిక వ్యవస్థ ఎట్లా ధ్వంసమవుతుంది అనేది కాకుండా, మానవ సమాజం కొన్ని వందల సంవత్సరాల పాటు పోరాడి, తిరుగుబాటు చేసి, విప్లవీకరించి సాధించుకున్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలు, సంస్థలు ఎట్లా ధ్వంసం కాబడుతున్నాయి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి చర్చ. దీని మూలంగా చాలా దేశాధ్యక్షులు, దేశాధినేతలు అతి భయంకరమైనటువంటి నియంతల్లాగా మారిపోతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా, ప్రశ్నించినా కూడా విలువ లేకుండా పోతూ ఉంది. అందుకనే ఈ సందర్భం లోపల కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి అవగాహన చాలామంది యాక్టివిస్టులకు అవసరం. కరోనా కాలం లోపల మానవ హక్కులు రాజ్యాల చేత, ప్రభుత్వాల చేత, పోలీస్ వ్యవస్థ చేత, మిలిటరీ వ్యవస్థ చేత, మీడియా చేత ఎట్లా ఉల్లంఘనలకు గురిగాబడతా ఉన్నాయి అనేటటువంటి అధ్యయనం చాలా ప్రధానమైనటువంటిది. మీరు చూడండి, సచ్చినా సరే నాకు స్వేచ్ఛ కావాలి, సచ్చినా సరే నేను అనుకుంటున్నటువంటి విషయాన్ని మాట్లాడగలిగేటటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నాకు కావాలి అని చెప్పి యూరప్, అమెరికా దేశాల లోపల ఒకవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నాయి, ఇంకోవైపు మూకుమ్మడిగా ప్రజలు గుంపులుగా బయటకు వచ్చేసి స్వేచ్ఛ కోసం ఆర్తిస్తూ ఉన్నారు. అందుకనే మీరు చూడండి, మెనుగురు పువ్వు అతి భయంకరమైనటువంటి మంటల్లో నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మెనుగురు పువ్వు మంటల్లో నుంచి ప్రవేశం చేస్తూ ఉంటుంది. ఆ ఆనంద వర్ణనాతీతం. తన చర్మం, తన జీవితమే దహించకపోయినప్పటికీ కూడా ఆ మెనుగురు పువ్వు దాంట్లో నుంచి పొందేటటువంటి ఆనందం, స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్. అయితే మానవ సమాజం లోపల కూడా స్వేచ్ఛని పూర్తిగా లేదా స్వేచ్ఛని ఒక మేరకు అనుభవించినటువంటి సమాజాల లోపల ప్రజలు బాగా అర్థం చేసుకున్నటువంటి విషయం, అంటే వాళ్ళందరూ సరి అయింది అని చెప్పటం నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు బాగా అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే,
ప్రజల శ్రేయస్సు కోసమే ఇన్ని నియంత్రణలకు పాల్పడుతున్నాము అనేటటువంటి ప్రభుత్వాల యొక్క కుట్రల్ని అభివృద్ధి చెందినటువంటి సమాజాల లోపల ప్రజలు బాగా గుర్తించగలిగారు. భారతదేశం లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ లోపల ప్రభుత్వాలు ప్రజల్ని నియంత్రించడం కొరకు తమ అధికారాలని మరింత ఆధిపత్య అధికారాలుగా, అధీకృత అధికారాలుగా స్థాపించుకోవడం కొరకు జరుగుతున్నటువంటి ప్రయత్నపు కుట్రల్ని, ప్రభుత్వాలు రాజ్యాధినేతల కుట్రల్ని, ప్రభుత్వాధినేతల కుట్రల్ని అర్థం చేసుకోవడం లోపల మూడో ప్రపంచ దేశాల లోపల ఉన్నటువంటి విద్యావంతులు, పౌర సమాజం కూడా చాలా విఫలమైంది. అందుకనే చూడండి, ఇప్పుడు హైవేల మీద ప్రజలు సహాయం అందిస్తూ ఉన్నారు, రాజ్యం ఫెయిల్ అయిపోయింది. ఇంకా చాలా చాలా స్పష్టంగా చెప్పాలి అని అంటే ప్రజలే, సివిల్ సొసైటీ సమూహాలుగా ఏర్పడి వలస కార్మికులకంతా కూడా సహాయం అందించేటటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే ఇన్ని వేల మానవ సంవత్సరాల చరిత్ర లోపల లేదా 70 సంవత్సరాల భారతదేశపు చరిత్ర లోపల ఒక భయానకమైనటువంటి స్థితి ఏర్పడితే ప్రజలకు కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచిళ్ళను కూడా కల్పించగలిగేటటువంటి స్థితిలో రాజ్యం లేదు. ఈ వైఫల్యాలని ప్రశ్నించగలిగేటటువంటి స్థితి లోపల ఇవాళ సమాజం లేదు. ఎవరైతే సహాయం అందిస్తున్నారో వాళ్ళు కూడా రాజ్యం ఫెయిల్యూర్స్ని గురించి మాట్లాడట్లేదు. అంటే వాళ్ళు గొప్ప ప్రయత్నాలే చేస్తుండవచ్చు కాక, కానీ రాజ్యాన్ని ఎస్కేప్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రపంచం లోపల అనేక దేశాలు, తెలివైనటువంటి అధ్యక్షులు, తెలివైనటువంటి ప్రభుత్వాధినేతలు ఉన్న చోట ఈ కరోనా సందర్భాన్ని వాళ్ళ అధికారాన్ని మరింత బలవంతంగా, నియంతృత్వంగా మార్చుకోవటానికి ఉపయోగించుకున్నటువంటి కుట్రలు ఉన్నాయి అనేటటువంటి సిద్ధాంతం మరొకటి. ఈ రెండు ఇది చాలా బలమైనటువంటిది. అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు లాక్డౌన్ని తీసుకొని వచ్చారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని అంటే ఏం లేదు, అంటే మానవుడు చేయగలిగేటటువంటి అన్ని రకాలైనటువంటి చర్యల్ని యంత్రం ద్వారా జరిపించటం, మెషిన్ ద్వారా జరిపించటం, ఆ మెషిన్ ద్వారా జరిపించేటటువంటి ఒక టెక్నాలజీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల అనేక రకాలైనటువంటి వివిధ రకాల పరిణామాలు ఉన్నాయి. అంటే మెషిన్ చేసేటటువంటి ప్రతి పనిని ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనలేము. ఒకనాడు అన్నాము, ఇవాళ మెషిన్ చేసేటటువంటి ప్రతి పనిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనడానికి వీలు కాదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటటువంటిది రెండు రకాలు. ఒకటి మిషన్ ఫామ్ లోపల నడుస్తూ ఉంది, ఇంకోటి రోబోటిక్ ఫామ్ లోపల నడుస్తూ ఉంది. రోబోటిక్ ఫామ్ అనేటటువంటిది ఇంకా అంత పెద్ద ఎత్తునగా ఒక విప్లవాత్మక దశ లోపల జరుగుతున్నటువంటిది కాదు. కాకపోతే మిషన్ టెక్నాలజీ అనేటటువంటిది చాలా అడ్వాన్స్డ్గా నడుస్తున్నటువంటి సందర్భం. అంటే మనిషి చేసేటటువంటి అనేక చర్యల్ని మనిషి ఊహాత్మక శక్తితోటే, మనిషి కెపాసిటీతోటే యంత్రాలు చేసేటటువంటి పనిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టడీస్ అంటాము, లేదా టెక్నాలజీ అంటాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ప్రపంచం లోపల ఉండేటటువంటి అనేక రకాల కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు ఉపయోగిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచం లోపల ఉన్నటువంటి అనేక రకాల మల్టీనేషనల్ కంపెనీసు, కార్పొరేట్ దిగ్గజాలన్నిటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద గుత్తాధిపత్యము లేదా ఆధిపత్యం పూర్తిగా ఉన్నది అని చెప్పడానికి కుదరదు. సపోజ్ ప్రపంచం లోపల ఒక 100 లేకపోతే ఒక 200 బడా వ్యాపార సామ్రాజ్యాలని తీసుకుంటే ఆ వ్యాపార సామ్రాజ్యాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థను నియంత్రించగలిగేటటువంటి శక్తి ఉండదు. లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని సీరియస్గా ప్రభావితం చేయగలిగే అంత శక్తి కూడా ఆ మొత్తం కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యాలకు, మల్టీనేషనల్ కంపెనీస్కు ఉండదు. ఇందులో మనము ఏమంటాము అని అంటే కొన్ని రకాల వ్యాపారాలు ఎట్లా ఉంటాయి అని అంటే దానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ వల్ల అది అట్లా నడుస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ కావటం అనేటటువంటిది, లేదా మిగతా ఎదుగుతూ వస్తున్నటువంటి వ్యాపార వర్గాల్ని ధ్వంసం చేసి తన ఆధిపత్యాన్ని వ్యాపార రంగంలో నిలబెట్టుకోగలిగేటటువంటి శక్తియుక్తులు అందరికీ ఉండవు. ఒక రకంగా చెప్పాలి అంటే లేజీ బిజినెస్ కార్పొరేట్ సెక్టార్ కూడా ఉంటుంది. లేజీ అనే పదాన్ని తెలుగులో ఏమంటామో నాకు సడన్గా గుర్తు రావట్లేదు.
ఈ లేజీ బిజినెస్ కార్పొరేట్ సెక్టారు, లేజీ మల్టీనేషనల్ కంపెనీ సెక్టార్స్ కూడా ఉంటాయి, వ్యాపార వర్గాలు కూడా ఉంటాయి, సంస్థలు కూడా ఉంటాయి. అవి క్రమక్రమంగా బలహీనపడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మిగతా ఆ పోటీ లోపల, కాంపిటీషన్ లోపల ఎవరైతే నిలబడగలుగుతారో ఆ వర్గాలు మాత్రమే నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే అసలు ఇంతకంటే అతి భయంకరమైనటువంటి వైరస్లు ప్రపంచాన్ని చుట్టుముట్టి ఇప్పుడు జరిగినటువంటి మానవ మరణాల కంటే అతి ఎక్కువ మరణాలు సంభవించినటువంటి సందర్భంలో కూడా లేనటువంటి, జరగనటువంటి క్వారంటైన్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, లాక్డౌన్, ప్రపంచం అంతా లాక్డౌన్ చేసినటువంటి సందర్భం వెనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కుట్రలు ఉన్నాయి అనేటటువంటి వాదనని డేవిడ్ ఐక్ అనేటటువంటి కాన్స్పిరసీ థియరిస్టు చాలా బలంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగానే కాన్స్పిరసీ థియరీస్ అన్నిటినీ మనం నిరూపించడానికి కుదరదు. అయితే ఈ కరోనా సందర్భం లోపల ఫస్ట్లో డేవిడ్ ఐక్ చాలా బలంగా ఆయన సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని విపరీతమైనటువంటి ప్రచారం చేశాడు. కానీ తర్వాత చాలా దేశాల లోపల డేవిడ్ ఐక్ కాన్స్పిరసీ థియరీ వాదనలను మొత్తం కూడా బ్లాక్ చేసి పడేశారు, రద్దు చేసి పడేశారు. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు ప్రతిబంధకం. అందులో వాస్తవం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నేను ఊహిస్తున్నటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక అవగాహాన్ని, ఒక అంచనాన్ని, ఒక హైపోథీసిస్ని నేను నలుగురితో షేర్ చేసుకునేటటువంటి ఒక అవకాశము, నలుగురు నా అభిప్రాయం పట్ల ఏకీభవించే నా అభిప్రాయాన్ని విమర్శించేటటువంటి, దాన్ని నియంత్రించేటటువంటి ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు ఒక ప్రతిబంధకమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. అందులో భాగంగా డేవిడ్ ఐక్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం లోపల నిలుపుదలకు కారణమైపోయాయి. ఒక డేవిడ్ ఐక్ మాత్రమే కాదు, అనేక మంది, అంటే వాళ్ళు థియరీస్లు, సిద్ధాంతకర్తలు కాకపోయినప్పటికీ కూడా నేను ఇందాక చెప్పినటువంటి మైక్రోసాఫ్ట్ CEO కూడా చేస్తున్నటువంటి వాదనలు ఏంటిది అని అంటే, అమెరికా లోపల ఈ H1N1 అనేటటువంటి వైరస్, దీన్ని ఏమో వైరస్ అన్నాము, ఏదో వైరస్, నాకు H1N1 అనే సాంకేతిక నామం ఇది. ఈ H1N1 అనేటటువంటి వైరసు 2009 నుంచి చాలా విజృంభిస్తూ వచ్చింది. ఇది విజృంభించినటువంటి కాలం నుంచి ప్రపంచం లోపల జరిగినటువంటి మరణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఒకటి మన దగ్గర ఉన్నది. దీనికి సంబంధించి నేను ఇండియా క్యాలిక్యులేషన్ ఇక్కడ చెప్తాను. 2017 లోపల స్వైన్ ఫ్లూ H1N1 అంటే స్వైన్ ఫ్లూ, ఈ 2017 లోపల భారతదేశం లోపల 38,811 మందికి ఇది సోకింది. అప్పుడు చనిపోయినటువంటి ప్రజల సంఖ్య 2,270. చూడండి, అంటే సుమారు 40,000 మందికి సోకితేనే 2,200 మంది చనిపోయారు. ఇప్పుడు 1,50,000 మంది ప్రజలకు సోకినా కూడా భారతదేశం లోపల చనిపోయినటువంటి వారి సంఖ్య 4,634 మాత్రమే. ఇండియాలో చనిపోయింది 3,868 మంది మాత్రమే. 2018 లోపల స్వైన్ ఫ్లూ భారతదేశం లోపల 15,266 మందికి. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లెక్కలు. 2018 లోపల 15,266 మందికి సోకితే దీంట్లో మరణించినటువంటి వారు 1,128. 2019 లోపల 28,700 మందికి సోకింది, 1,218 మంది చనిపోయారు. 2020 ఫిబ్రవరి 23 వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 1,132 మందికి సోకింది, 18 మంది మరణించారు. ఇది స్వైన్ ఫ్లూ వల్ల భారతదేశం లోపల జరిగినటువంటి మరణాల సంఖ్య. ఇక ఇంకొక విషయానికి మనం వద్దాం. స్పానిష్ ఫ్లూ 2019 లోపల జరిగినటువంటి సందర్భం లోపల ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది చనిపోయారు. ఈ H1N1 వైరస్ మూలంగా, అంటే అక్యురేట్ అంచనాలు ప్రపంచవ్యాప్తంగా లేవు, అంచనాలు ఉన్నాయి. అది ఏం చెప్తా ఉన్నది, అంచనాల లెక్క ఏంటిది అని అంటే 2 లక్షల నుంచి 5,75,000 మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు అనేటటువంటి లెక్కలు చెప్తుంది.
అంటే ఇప్పటి వరకు కూడా కరోనా వైరస్ మరణాల సంఖ్య 5,75,000గా ప్రపంచం లోపల లేదు. ఎన్ని మరణాలు జరిగినాయి ఈ రోజు వరకు జరిగినటువంటి మరణాల సంఖ్య ఎంత అని అంటే 3,48,982 మరణాలు జరిగాయి. అంటే H1N1 ఎఫెక్ట్ తోటి ఇంతమంది మరణించినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయము చాలా ప్రమాదకరమైనటువంటి దానిగా ప్రచారం కావించబడలేదు. కానీ కరోనా వైరస్ మాత్రమే చాలా ప్రమాదకరమైనటువంటిది అనేటటువంటి ప్రచారం చేస్తాము. దీనికి సంబంధించి H1N1కు సంబంధించి మీకు ఇల్లానక నేను చెప్పినటువంటి ఇండియా లోపల 2,035 మంది చనిపోయినటువంటి ఒక సంవత్సరపు అంచనా 2015 లోపల ఈ స్వైన్ ఫ్లూ ద్వారా భారతదేశం లోపల మరణించినటువంటి వాళ్ళ సంఖ్య మనకు ఇక్కడ ఉన్నది. తెలంగాణ లోపల కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయింది అని అంటే 75 మంది చనిపోయారు దీంతో. రాజస్థాన్ లోపల 418, గుజరాత్ లోపల 428, మహారాష్ట్ర లోపల 398, ఇంకా చాలా చాలా లెక్కలు ఉన్నాయి. అయితే ఈ స్వైన్ ఫ్లూ, ఎబోలా, రకరకాల వైరస్లు లేదా స్పానిష్ ఫ్లూ సందర్భం లోపల లక్షల లోపల మరణాలు సంభవించినప్పటికీ కూడా అతిపెద్ద భయానకమైనటువంటి విషయంగా చూయించకుండా ప్రపంచాన్ని ఏమీ లాక్డౌన్ చేయనటువంటి ఒక పరిస్థితి కనపడ్డది. అయితే ఇండియా లోపల ప్రతిరోజు భారతదేశం లోపల ప్రతిరోజు కేవలం డయేరియా కారణంగా మరణిస్తున్నటువంటి వారి సంఖ్య 2,000 సుమారు. ట్యూబర్క్లోసిస్ మూలంగా ప్రతిరోజు భారతదేశంలో సంభవిస్తున్నటువంటి మరణాల సంఖ్య 1,200, సుమారు 1,200. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కారణాల మూలంగా జరుగుతున్నటువంటి మరణాల గురించి కూడా ఇక్కడ లెక్కలు నేను చూపిస్తాను. అంటే అంకెలు చెప్పడం లోపల ఉన్న ఉద్దేశం ఏంటిది అని అంటే రేషియో ఆఫ్ మోర్టాలిటీ అనేటటువంటిది చాలా తక్కువగా ఉన్నప్పటికీ గతంలో ఎప్పుడూ లేనన్ని భయాల్ని సృష్టించడం లోపల పలానా వారి కుట్ర ఉంది అని చెప్పడానికి ఈ అంకెల్ని ఎవిడెన్స్గా వాడుతూ ఉన్నాం. ప్రపంచం లోపల ప్రతి ఏటా క్యాన్సర్ కారణంగా 96 లక్షల మంది చచ్చిపోతూ ఉన్నారు. హార్ట్ డిసీజ్ మూలంగా 94 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. హార్ట్ స్ట్రోక్ మూలంగా 58 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఇక్కడ సైమల్టేనియస్గా ఇండియన్ డేటా కూడా ఇవ్వటం కొరకు ప్రయత్నం చేస్తాను. భారతదేశం లోపల ప్రతి ఏటా క్యాన్సర్ మూలంగా 7.8 లక్షల మంది చనిపోతారు, అంటే 7,80,000 మంది. హార్ట్ డిసీజ్ తోటి భారతదేశం ప్రపంచం లోపల 94 లక్షల మంది చనిపోతే భారతదేశం లోపల 15.4 లక్షల మంది చనిపోతా ఉన్నారు. హార్ట్ స్ట్రోక్ ప్రపంచంలో 58 లక్షల మంది, భారతదేశంలో 7.3 లక్షల మంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మూలంగా ప్రపంచంలో 30 లక్షల మంది ప్రతి ఏటా చనిపోతే భారతదేశం లోపల 5 లక్షల మంది చనిపోతారు. చూడండి, మీరు ఈ లెక్కలు చూస్తే భారతదేశం యొక్క వాటా ఎంత గణనీయంగా ఉందో ప్రపంచ మరణాల లెక్కల లోపల అర్థమైంది. అల్జీమర్స్ కారణంగా 20 లక్షల మంది ప్రపంచం లోపల చనిపోతూ ఉన్నారు. భారతదేశం లోపల దీనికి సంబంధించిన గణాంక వివరాలు నా దగ్గర లేవు. డయాబెట్ కారణంగా ప్రపంచం లోపల ప్రతి ఏటా 16 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. భారతదేశం లోపల 2.5 లక్షల మంది డయాబెటిక్ కారణంగా ప్రతి ఏటా చనిపోతా ఉన్నారు. రోడ్ ఇంజ్యూరీస్ వల్ల, యాక్సిడెంట్ల వల్ల 15 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ ఉన్నారు. ఇందులో సుమారు ఆయన గూగుల్ CEO మాట్లాడినటువంటి లెక్కల ప్రకారము ప్రతి ఏటా అమెరికా లోపల సుమారు 1,00,000 మంది యాక్సిడెంట్ల రూపంలో చనిపోతూ ఉన్నారు అని ఆయన ఏమి అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది చెప్పలేదు. కానీ ఆ స్థాయి వాడు చెప్తున్నాడు అని అంటే ఏదో అథెంటిక్ సోర్సు అయ్యి ఉండవచ్చు. భారతదేశం లోపల రోడ్ యాక్సిడెంట్ల వల్ల చనిపోయేటటువంటి ప్రజల సంఖ్య 1,78,000గా నమోదు కాబడ్డది, 1.7 lakhs. డయేరియా డిసీజ్ తోటి ప్రపంచంలో 14 లక్షల మంది ప్రతి ఏటా చనిపోతూ ఉన్నారు. భారతదేశం లోపల
7.2 లక్షలు. అంటే ప్రపంచంలో డయేరియా మూలంగా చనిపోతున్నటువంటి ప్రజల్లో సగం శాతం భారతదేశంలో మాత్రమే ఉన్నది. ట్యూబర్క్లోసిస్ మూలంగా ప్రపంచంలో 13 లక్షల మంది ప్రతి ఏటా మరణిస్తూ ఉన్నారు. దీంట్లో భారతదేశపు వాటా 4.5 లక్షలు. ఆస్తమా కారణంగా భారతదేశంలో 2.5 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. తర్వాత ఈ మరొక డిసీజు అంటే బ్రాంకైటిస్ లాంటికి సంబంధించినటువంటి లంగ్స్కు సంబంధించినటువంటి అనేక రకాల విషయాలకు సిఓపిడి మూలంగా ప్రపంచంలో 31 లక్షల మంది చనిపోతే భారతదేశం లోపల 9.6 లక్షల మంది ఈ సిఓపిడి కారణంగా చనిపోతూ ఉన్నారు. యాక్సిడెంట్ డెత్స్ భారతదేశం లోపల ప్రతిరోజు 500 మంది మరణిస్తూ ఉన్నారు. ప్రతిరోజు 500 మరణాలు కేవలం యాక్సిడెంట్ల మూలంగా చనిపోతూ ఉంది. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్షణం వరకు అందుబాటులో ఉన్నటువంటి కరోనా మరణాల లెక్కలు ప్రపంచం మొత్తంలో 54 లక్షల మందికి ఎఫెక్ట్ అయింది. సుమారు 200 దేశాలు. అసలు మరణాలు లేనటువంటి దేశాల సంఖ్య కూడా ఉన్నది, కానీ ఇప్పుడు అదంతా ఉపయోగం లేదు అని అనుకుంటా ఉన్నాను. పాపులేషన్ పర్సంటేజు ఎక్కువ కనుక మరణాల పర్సంటేజు కూడా ఇండియాలో ఎక్కువ. ఓకే, సో ఇక్కడ 54 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ జరిగినటువంటి వాళ్ళు ఉంటే దీంట్లో ఇప్పటి వరకు మరణించినటువంటి వాళ్ళు 33,48,000. ఇందులో అతి ఎక్కువ మరణాలు సంభవించినటువంటి దేశము అమెరికా. అసలు మరణాలు లేనటువంటి దేశాల సంఖ్య కూడా ఉన్నది. దీంట్లో ఆసియా ఖండంలో ఉన్నటువంటి చిన్న దేశాలు ఉన్నాయి. తర్వాత ఆఫ్రికా ఖండం లోపల ఉన్నటువంటి అనేక దేశాల లోపల కూడా మరణాలు అసలు సంభవించినటువంటి సుమారు 10-20 కంట్రీస్ వరకు ఉన్నాయి. సింగిల్ డిజిట్ వరకు ఉన్నటువంటి దేశాలు దాదాపు 10-20 వరకు ఉన్నాయి. డబుల్ డిజిట్లో ఉన్నాయి, ట్రిపుల్ డిజిట్లో ఇంకా ఈ దాటినటువంటి సంఖ్య కూడా మనకు ఉన్నది. ఈ పక్కనే ఉన్నటువంటి హాంకాంగ్ లోపల కూడా, చైనా పక్కనే ఉన్నటువంటి హాంకాంగ్లో కూడా ఇది ట్రిపుల్ డిజిట్ని దాటినటువంటి పరిస్థితి ఏమీ లేదు. చైనా లోపల 82,974 ఎఫెక్ట్లు జరిగితే 4,634 ఈ రోజు వరకు జరిగినటువంటి మరణాల సంఖ్య. అయితే ఈ డాటా అంతా కూడా చెప్పడం లోపల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది అని అంటే, నేను ఇల్లానక చెప్పినట్టు, అంటే ప్రమాదపు యొక్క తీవ్రత గతంలో జరిగినటువంటి అనేక ప్రమాదాలు మహమ్మారుల కంటే కూడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ దీన్ని అతి భయానకమైనటువంటి పరిస్థితిగా సృష్టించి ప్రజల్లో ఒక మానసికమైనటువంటి భయోందోళనలను, హిస్టీరియాని క్రియేట్ చేసి దాని ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందాలనుకునేటటువంటి వర్గాల గురించి ఇంతకుముందు కొన్ని నేను మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఏంటిది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటటువంటిది నేను ఇల్లానక చెప్పాను, అంటే మానవుడు చేయగలిగినటువంటి అనేక రకాలైనటువంటి పనులని యంత్రము ద్వారా చేసేటటువంటి ఒక టెక్నాలజీ సిస్టము ఆర్థిక వ్యవస్థ లోపల చాలా సీరియస్గా ప్రవేశించింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ప్రజలకు టెంపరేచర్ ఉందా లేదా అని చూడటానికి వాళ్ళు టెంపరేచర్ గన్స్ను పెట్టి చూస్తూ ఉన్నారు. చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో ఏ కమ్స్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు మనము మాట్లాడుకోబోయేటటువంటి కాన్స్పిరసీ, అంటే ఈ భయాన్ని అంతా సృష్టించినటువంటి ఒక వర్గం ఉంటుంది అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ నడుస్తాం. ఈ వర్గము మొత్తం ప్రపంచ జనాభాలో శాతం గురించి మాట్లాడట్లేదు. ప్రపంచపు వ్యాపార దిగ్గజాలు మొత్తం లోపల వాళ్ళ శాతం ఒకటే 1%. 1% ఆఫ్ ద బిగ్ బిజినెస్ టైకూన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ created this kind of mass hysteria in the world.
ప్రపంచం లోపల ఈ భయాల్ని సృష్టించి ప్రజల్ని బయటికి రాకుండా ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, రోడ్ల మీద మీరు ఏమి తినొద్దు, ఏమి చేయొద్దు అనేటటువంటి దాన్ని మొత్తం కూడా సృష్టించినటువంటిది, ఈ మాస్ హిస్టీరియాని ప్రచారం చేసినటువంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లోపల ఏ వర్గాలకైతే ఎక్కువ కంట్రోలింగ్ ఉందో, ఏ వర్గాలైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బిజినెస్ని, ఎకానమీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారో ఆ వర్గాలే ఈ దుష్ప్రచారాలని, ఈ దుర్మార్గపు ప్రచారాలని రేకెత్తించిర్రు అనేటటువంటి అభిప్రాయం ఉన్నది. వీళ్ళ శాతము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నటువంటి మొత్తం వ్యాపార రంగం లోపల 1% మాత్రమే వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే 1% ఆఫ్ కల్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించేటటువంటి 1% కల్ట్, 1% వర్గం. ఈ 1% వర్గము మిగతా వర్గాలకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని ఉపయోగించేటటువంటి ఆర్థిక వ్యాపారాలు ఉన్నప్పటికీ ఈ 1% అనేటటువంటి వర్గము చాలా చురుకైనటువంటిది, నియంత్రించగలిగేటటువంటిది, చాలా బలంగా మిగతా వ్యాపార వర్గాల్ని సడన్గా దెబ్బతీయగలిగేటటువంటి కెపాసిటీ ఉండబడినటువంటిది ఈ 1% కల్ట్. ఈ 1% కల్టు టెక్నాలజీ ఆధారంగా ఆర్థిక వ్యవస్థల్ని శాసించటం, ధ్వంసం చేయటం జరుగుతుంది. అంటే మనం చాలా మాట్లాడుకుంటాం, రాజకీయాలు తోటి ఆర్థిక వ్యవస్థల్ని శాసించటం, సైన్యంతో ఆర్థిక వ్యవస్థల్ని శాసించటం, ఇవన్నీ ఒక రకమైతే టెక్నాలజీ ద్వారా, టెక్నాలజీలో పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడటం ద్వారా ఆర్థిక వ్యవస్థల్ని శాసించటం, మిగతా ఆర్థిక వ్యవస్థల లోపల లేజీగా ఉండేటటువంటి అంతర్జాతీయ వ్యాపార వర్గాల్ని, జాతీయ వ్యాపార వర్గాల్ని, సామాన్య వ్యాపార వర్గాల్ని, ఆ వ్యాపారాలని మొత్తం కూడా ధ్వంసం చేయటం. మొత్తంగా అంటే అసలు పూర్తిగా ధ్వంసం చేయటం అనేటటువంటిది ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ తన వ్యాపారాన్ని గణనీయమైనటువంటి స్థాయి లోపల పెంచుకోవడం కొరకు మిగతా ఉనికిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల్ని ధ్వంసం చేయటం అనేటటువంటిది ఒక స్ట్రాటజీ. ఇది ఒక ఎత్తుగడ. ఈ ఎత్తుగడ ద్వారా మాత్రమే ఈ 1% కల్ట్ అనేటటువంటిది తన వ్యాపార సామ్రాజ్యాలని మరింత విస్తరించుకోగలుగుతుంది అనేటటువంటి వాదన చాలా బలమైనది. ఎవరు వస్తారు ఈ రంగంలోకి? ఈ 1% కల్ట్ లోపల, ప్రపంచం లోపల ఎవరున్నారు అని అన్నప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన ఏంటిది అని అంటే అమెజాన్ కంపెనీ అనేటటువంటిది చాలా బలమైనటువంటిది. దీని వ్యాపారం ఎంత, మొత్తం ప్రపంచంలో దీని వ్యాపారం ఎంత అనడం కంటే కూడా అమెజాన్ కంపెనీ ఆవిర్భావం తర్వాత, అది ప్రపంచంలో వివిధ దేశాల్లోకి విస్తరించిన తర్వాత, ఈ గత 4-5 సంవత్సరాల నుంచి అమెజాన్ కంపెనీ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యాపారం అనేటటువంటిది విపరీతంగా విస్తరించడమే కాకుండా ఆయా దేశాల లోపల ఉన్నటువంటి దిగ్గజ వ్యాపారాల్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకు బాగా తెలిసినటువంటి మధ్యతరగతి ప్రజలకు ఒక అంటే వస్తువులు కొనుక్కునేటటువంటి మార్కెట్ మాత్రమే కాకుండా ఒక రకమైనటువంటి షాపింగ్ హ్యాపీనెస్ని కల్పించినటువంటిది మొట్టమొదట ఒక 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం బిగ్ బజార్ ఇండియాలో. ఈ బిగ్ బజార్ని ఇప్పుడు అమెజాన్ మొత్తం కూడా కైవసం చేసుకున్నారు. ఇట్లా భారతదేశం లోపల ఉండినటువంటి అనేక రకాలైనటువంటి మాల్స్ని, అతిపెద్ద వ్యాపారాలని మొత్తం కూడా అవి కైవసం చేసుకున్నాయి. అందుకే మనకు గతం లోపల ఈ షాపింగ్ మాల్స్ అనేటటువంటిది సాధారణ వ్యాపారాలని ఎట్లా దెబ్బతీస్తుంది అనేటటువంటి విషయాల్ని మాత్రమే మనం చదివినాం. కానీ ఈ బడా దేశీయ వ్యాపార వర్గాల్ని కూడా దెబ్బతీసేటటువంటి సామ్రాజ్యవాద 1% కల్ట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఈ కాన్స్పిరసీ థియరీ తోటి బయటపడుతుంది. ఈ రకంగా ప్రపంచం లోపల అమెజాన్ ఈజ్ ద వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, యాపిల్, టయోటా కంపెనీ, మెక్డొనాల్డ్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్,
కోకోకోలా ఇట్లాంటి కంపెనీస్ అనేటటువంటి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా రిటైలింగ్ వ్యాపారం లోపల ప్రత్యక్షంగా మల్టిపుల్ గూడ్స్ని అమ్ముతున్నటువంటి అతిపెద్ద వ్యాపారం. ఒక రకంగా చెప్పాలి అని అంటే 30 కంట్రీస్ అనేటటువంటి ఒక అంచనా ఉన్నది, కానీ వాస్తవానికి ఈ 30 కంట్రీస్ సంఖ్య ఎప్పుడో దాటిపోయి 40 దేశాల లోపల అమెజాన్ కంపెనీ అనేటటువంటిది ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. వాల్మార్ట్ రిటైల్ బిజినెస్ కూడా ప్రపంచం లోపల అనేక దేశాల లోపలికి ఎంటర్ అయిపోయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని సృష్టిస్తున్నటువంటి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఆ వర్గాలే అతిపెద్ద ప్రపంచవ్యాప్తపు వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పి చిన్న చితక మధ్యతరగతి వ్యాపారాలని మొత్తం కూడా ధ్వంసం చేసి ఒక నూతన ఆర్థిక వ్యవస్థ అంటే ఇదేదో సామ్యవాదపు ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ అనే అర్థం లోపల చూడకండి. అంటే కొనసాగుతూ ఉన్నటువంటి లిబరల్ ఎకనామిక్ సిస్టమ్నే వీలైతే సమూలంగా లేకపోతే మెజారిటీ రేషియోని మార్చేసి ఆ వ్యాపారాల్లో మెజారిటీ షేర్ని మొత్తం కూడా ఈ వర్గాలు తమ చేతుల్లోకి తీసుకోవడం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. అందుకనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమెజాన్ కంపెనీ అనేటటువంటిది వరంగల్లు, నిజామాబాదు, గోదావరికని, గుంటూరు, తెనాలి, రాజమండ్రి లాంటి చిన్న చితక నగరాలకు కూడా వ్యాపించింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కూడా ఇప్పుడు ఆన్లైన్ దాని మీదనే కొనుగోలు చేయటం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే, షాపుకు పోయి వస్తువులు కొనుగోలు చేస్తే ఆ అమ్మకందారు నుంచి లేదా అందులో పనిచేస్తున్నటువంటి వర్కర్ నుంచి నీకు ఈ కరోనా వైరస్ వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గరనే కూర్చుంటే శానిటైజ్ చేసినటువంటి వస్తువుల్ని ఆన్లైన్ లోపల చాలా సెక్యూర్గా నీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది అనేటటువంటి వాదనలు చాలా బలంగా ముందుకొని వస్తూ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద డిపెండ్ అయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆర్థిక వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యాలకు మద్దతుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తన సహకారాన్ని అందిస్తుంది అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఎందుకు ఇట్లాంటి వాదనలు ఉన్నాయి అని అంటే, ఈ WHO చీఫ్ టెడ్రాసు, ఆయన ఇథియోపియాకు సంబంధించినటువంటి మినిస్టర్గా పనిచేశాడు. అక్కడ కొన్ని సక్సెస్ ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేయటం మూలంగా హెల్త్ మినిస్టర్గా సక్సెస్ ఫార్ములాస్, యాక్చువల్గా ఆయన కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లోపల మినిస్టర్గా ఉన్నాడు. అందుకనే ఆయన మీద ఉన్నటువంటి బలమైనటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా ఏంటిది అని అంటే, టెడ్రాస్ కమ్యూనిస్టు కాబట్టి కమ్యూనిస్టు చైనాకు మద్దతు ఇస్తూ ఉన్నాడు అనేటటువంటిది అమెరికా డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి వాదన అది. కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏముంది అని అంటే, టెడ్రాసు ఒక కమ్యూనిస్టు నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు కూడా ప్రపంచ 1% వ్యాపార దిగ్గజ సామ్రాజ్యాలకు వాళ్ళ ప్రయోజనాలకు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు తొత్తుగా ఏజెంట్గా మారిపోయిండు. అందుకనే ఆయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కరెన్సీని వాడకండి, ఫిజికల్ కరెన్సీని వాడకండి, డిజిటల్ కరెన్సీని వాడండి అని చెప్తా ఉన్నాడు. డిజిటల్ కరెన్సీని వాడండి అని చెప్తా ఉన్నాడు. ఇంకొకటి, గతం లోపల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా వ్యాపారం నడుపుతున్నటువంటి కంపెనీలు ఒక వస్తువును కొనుగోలు చేస్తే తిరిగి దాన్ని మనం రిటర్న్ చేయటం కానీ, రీప్లేస్ చేసుకోవటం కానీ, ఎక్స్చేంజ్ చేసుకోవటం కానీ ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలన్నింటినీ కూడా పక్కకు పెట్టేశారు. సో ఇక్కడ చూడండి, మొత్తం ప్రపంచం లోపల అమెజాన్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపారము ఇప్పుడు సుమారు $300 బిలియన్ వ్యాపారం నడుస్తున్నది అనేటటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. ఇది ఒక్కటి మాత్రమే కాదు, అనేక రకాలైన
ఇప్పుడు భారతదేశం లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆన్లైన్ దేశీయ బూర్జువా కంపెనీలని మొత్తం కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేటటువంటి క్రమం లోపల ఈ 1% కల్టు వ్యూహాల్ని పన్నుతుంది, వ్యూహాల్ని రచిస్తుంది అనేటటువంటి వాదన చాలా బలమైనటువంటి వాదనగా కొనసాగుతుంది. దీని మూలంగానే అంటే నేను ముందే చెప్పినాను ఆల్రెడీ, వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ దేర్ ఆర్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ ఇట్. కాన్స్పిరసీ థియరీ, కుట్ర సిద్ధాంతం వాస్తవమా కాదా అనేటటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి ఆధారాలు ఏమీ ఉండవు. కానీ కొంతవరకు విచక్షణ ద్వారా భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాల కాన్స్పిరసీ థియరీ అనే ఒక మేరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి హైపోథిటికల్ ఊహాత్మకమైనటువంటి ప్రతిపాదనలు నిరూపించబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల లోపల, ఉనికిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ లోపల కొత్త పరిణామాలు సంభవించబోతూ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ఒకటి ఆర్థిక వ్యవస్థ లోపల జరుగుతున్నటువంటి నూతన పరిణామాలు, నూతన మార్పులు, తర్వాత సామాజిక రంగం లోపల జరుగుతున్నటువంటి నూతన మార్పులు. ఈ అన్నింటికంటే చాలా ప్రధానమైనటువంటి అంశము, ఎందుకంటే ఇవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇన్విజిబుల్ ఫామ్ లోపల ఉండేటటువంటి ప్రజలు అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యాలు లేనటువంటి రంగాలు ఏంటిది అని అంటే ఇన్స్టిట్యూషనల్ చేంజెస్. వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ప్రజలు సంఘర్షణ, పోరాటాలు, జీవితాలని త్యాగపరచుకొని నిర్మించుకున్నటువంటి రాజకీయ వ్యవస్థలు, రాజకీయ సంస్థలు ఎట్లా రూపాంతరం చెందబడి మొత్తము రాజ్యపు స్వభావము, ప్రపంచపు స్వభావం అంతా మారుతూ ఉంది. దానికి అనుకూలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు వస్తూ ఉన్నాయి. ఈ మారుతున్న రాజకీయ సంస్థల రూపము, మారుతున్న ఆర్థిక వ్యవస్థల రూపము, ఈ రెండు ఏకం కావటం మూలంగా మొత్తపు మానవ సమాజం అంతా కూడా ఒక తిరోగమన దశకు ప్రయాణించేటటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోగలిగితే ఇవాళ మనము కేవలము వలస కార్మికులకు సంబంధించి పెరఫరల్గా చూస్తున్నటువంటి విషయాలు మాత్రమే కాదు. ఇవాళ అమెరికా లోపల సుమారు 4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ వాస్తవానికి అమెరికాలో కోల్పోతున్న ఉద్యోగాలు, నిరుద్యోగులైతున్నటువంటి ప్రజల లోపల అత్యధిక మంది ప్రజలు స్థానికులైనటువంటి ఆఫ్రో అమెరికన్ ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా లాంటి ప్రపంచ మహా దిగ్గజ ఆర్థిక వ్యవస్థలే 4 కోట్ల ఉద్యోగాలని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటే భారతదేశం లోపల ఎన్ని కోట్ల ఉద్యోగాలు కోల్పోతాయో ఊహకందని విషయం. దాని మూలంగా ఈ రోజు నుంచి రేపటి నుంచి భారతదేశం లోపల జరగబోయేటటువంటి ఆకలి మరణాల సంఖ్య లెక్కకు కూడా అందనంత స్థాయికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ దశ లోపలనే వాస్తవమైనటువంటి గణాంకాలని బయటికి రాకుండా ఉంచేటటువంటి మీడియాని కంట్రోల్ చేయటం, ముఖ్యంగా సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనేటటువంటి వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా తప్పుడు అసత్యపు ప్రచారాలని చేస్తుంది అనేటటువంటి వాదనలు ప్రభుత్వము, ఎస్టాబ్లిష్డ్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వాలు, రాజ్యము, ఎస్టాబ్లిష్డ్ మీడియా తొక్కి ఉంచినటువంటి వాస్తవాలు, వెలుగులోకి రాకుండా ఉండబడినటువంటి వాస్తవాలని బయటికి తీసుకొని రావటం లోపల సామాజిక మీడియా, సామాజిక మాధ్యమాలు సృష్టించినటువంటి విప్లవం చాలా గొప్పది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇవాళ అణగారిన వర్గాల ప్రజల యొక్క గొంతుకగా ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా, లేదా ఆ సామాజిక మాధ్యమాన్ని ఇతరత్రా శక్తులు తమకు అనుకూలంగా వాడుకుంటూ ఉన్నప్పటికీ వర్గాల ప్రజల యొక్క గొంతుకని కనీసం ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలకైనా చేరవేసే సాధనంగా సామాజిక మాధ్యమాలు పనిచేస్తూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ నియంత్రించేటటువంటి ఒక నూతన సామాజిక స్థితిగతుల్లోకి ప్రజలు ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి సంభవించేటటువంటి కొత్త హింసా పద్ధతులు, హింస ఎంత విచ్చలవిడిగా సంభవించబోతూ ఉంటుంది. ఆ హింసా పద్ధతుల్ని కంట్రోల్ చేయటం కొరకు రాజ్యం ఎంత భయంకరమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడబోతూ ఉంది. కొత్త రకమైనటువంటి జీవితాలు, కొత్త రకమైనటువంటి మానవ సంబంధాలు, అది స్త్రీ పురుష సంబంధాల మధ్యన లేదా ఆర్థిక సంబంధాల మధ్యన
స్వార్థపూరితమైనటువంటి మానవ సంబంధాలు, ఇవన్నీ కూడా ఒక వింత అయినటువంటి ప్రపంచాన్ని చూడబోయేటటువంటి పరిస్థితి దాపురించి ఉన్నది. కానీ మరొక వైపు నుంచి కరోనా సోషలిస్టు వ్యవస్థకు మార్గాలను నిర్మించేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. బహుశా నేను కూడా ఒక మాసం క్రితం ఆశించినటువంటిది ఏంటిది అని అంటే, మొత్తంగా మూడో ప్రపంచ రాజ్యాలు సామ్యవాదపు వైపుకుగా మొత్తంగా ప్రయాణం చేయకపోయినా కనీసం విద్య, వైద్యము, ప్రజారోగ్యము అనేటటువంటి రంగాలైనా సరే జాతీయం చేయబడతాయి అని ఆశించాను. కానీ తిరిగి ఆటోమేటిక్గా ఇవాళ కోర్టులు ఇస్తున్నటువంటి తీర్పుల్ని కూడా అర్థం చేసుకుంటే, కోర్టులు ప్రాథమిక హక్కులు అనేటటువంటిది రోగి తన ఇష్టం వచ్చిన దగ్గర వైద్యం చేయించుకోవటము అనేటటువంటి దాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంది. కానీ ఈ రాజ్యం లోపల ప్రజలు కనీస హక్కుల్ని రాజ్యం నుంచి పొందేటటువంటి వాటిని మాత్రం ప్రాథమిక హక్కులుగా గుర్తించినటువంటి తీర్పులు న్యాయ వ్యవస్థ ఇస్తుంది. ఈ విషయాన్ని నేను నిదానంగా చెప్పినటువంటిది. అంటే చట్టసభల లోపల మార్పులు ఏ రకంగా సంభవించబోతూ ఉన్నాయి, హక్కుల లోపల ఏ రకమైనటువంటి సంభవించబోతూ ఉన్నాయి, రాజ్యాంగాన్ని తిరిగి కొత్తగా నిర్వచించేటటువంటి వాదనలు ఎట్లా ముందుకు వస్తూ ఉన్నాయి, ఈ అనేక రకాలైనటువంటి ఒక నూతన మానవ జీవితంలోకి మనం ప్రయాణం చేయబోతూ ఉన్నాం కరోనా నుంచి. బహుశా నేను ఊహించినటువంటి సామ్యవాదపు దిశగా రాజ్యము, ఈ పరిమిత సామ్యవాదపు దిశగా రాజ్యం ప్రయాణం చేస్తుంది అనుకునేటటువంటిది మొత్తం బద్దలైపోయి ఇప్పుడు దేశమంతా కూడా సామ్రాజ్యవాదపు చేతుల గుప్పిట్లో పెట్టేటటువంటి ఒక వ్యవస్థ వస్తూ ఉంది. మీరు అర్థం చేసుకోండి వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ హ్యాజ్ టేకింగ్ ప్లేస్ దీస్ డేస్ ఎకనామిక్ ఫినామిన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రక్షణ రంగం లోపలికి కూడా మా విదేశీ పెట్టుబడులని ఆహ్వానించటం లోపల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కుట్రలు దాగుని ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనము కన్స్పిరసీ థియరీస్ని అప్లై చేసి చూడటం ద్వారా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మరి ఇంకెప్పుడైనా మరి వేరొక సందర్భం లోపల ఇంకా దీన్ని ఇంకా చాలా లోతుగా ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంది, పొలిటికల్ సిస్టమ్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంది, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఎట్లా వస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాల్ని మరో సందర్భం లోపల మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉన్నది అనేటటువంటిది ఈ కన్స్పిరసీ థియరీ వెనక ఉన్నటువంటి వాదన. ఈ కాన్స్పిరసీ థియరీ, there are many conspiracy theories, what I already told you when I started. అంటే ముందుగా నేను మొదలు పెట్టడానికంటే ముందుగానే రకరకాలైనటువంటి కుట్ర సిద్ధాంతాల గురించి మాట్లాడాను. అంటే వుహాన్ మార్కెట్, వెట్ మార్కెట్ వెనక మార్కెట్ కుట్రలు ఎట్లా ఉన్నాయి, ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసే కుట్రలు ఎట్లా ఉన్నాయి, అధినేతలు అధికారాలని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజాస్వామ్యాలని ధ్వంసం చేసేటటువంటి కుట్రలు ఎట్లా ఉన్నాయి, అమెరికా మాట్లాడుతున్నటువంటి కుట్ర, చైనా మాట్లాడుతున్నటువంటి కుట్ర, మీడియా హౌజెస్ మాట్లాడుతున్నటువంటి కుట్ర ఎంత భయంకరంగా అంటే భారతదేశం లోపల, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోపల మీడియా రాజ్యం యొక్క మౌత్ పీస్గా, ప్రభుత్వపు యొక్క మౌత్ పీస్గా మారిపోయి రాజ్యం ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటే, ఈరోజు రాజ్యం ఏ అభిప్రాయంతో ఉంటే దాన్నే డైరెక్ట్గా చెప్పేసేటటువంటి ఒక అతి భయానకమైనటువంటి వ్యవస్థలుగా మారిపోయాయి మీడియా హౌసెస్. ఎందుకు అనంటే ఇప్పుడు మీడియా హౌసెస్ కూడా బడా వ్యాపార వర్గాల చేతుల్లో, బడా పారిశ్రామికవేత్తల చేతుల లోపల ఉన్నాయి. అందుకనే దుర్గం సుబ్బారావు అన్న చాలా క్లియర్గా మాట్లాడతారు. అంటే ఈ వ్యాపార రంగానికి, భారతదేశపు వ్యాపార రంగానికి ఉన్నటువంటి స్వభావం ఏంటిది అంటే అగ్రకుల బ్రాహ్మణీయ స్వభావపు లక్షణం దీనికి ఉన్నది. కాబట్టి ఈ దేశం లోపల వలస కార్మికులంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ దేశం లోపల వలస కార్మికులు రోడ్ల మీద నడిచేటటువంటి వాళ్ళల్లో 70% మంది ప్రజలంతా కూడా ఎస్సీ ఎస్టీలు, మిగిలినటువంటి 30% మంది ప్రజలంతా కూడా 30% ప్రజల లోపల 27% అంతా కూడా ఓబీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మిగిలినటువంటి 3% లోపల అగ్రకుల పేదల సంఖ్య ఉండవచ్చు అనేటటువంటి ఉద్దేశం చెప్తూ
ఈ దేశం లోపల కరోనా సృష్టించినటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం, బతుకే లేనటువంటి ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని సృష్టించడం వెనక ప్రపంచ సామ్రాజ్యవాదపు 1% కల్ట్ తోటి భారతదేశం లోపల ఉన్నటువంటి 1% అగ్రకుల వ్యాపార వర్గం, మనువాద వ్యాపార వర్గం కూడా జోడీ అయ్యి ఈ దేశం లోపల ప్రపంచాన్ని మొత్తం దోచుకునేటటువంటి సామ్రాజ్యవాద శక్తుల పాత్ర ఒకటైతే, దానితోటి అలైన్ అయినటువంటి, దానితోటి ఏకమైనటువంటి భారతదేశ బ్రాహ్మణీయ వ్యాపార వర్గం, మనువాద వర్గాల యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనటువంటిది. ఈ రకంగా అంటే కేవలము పెట్టుబడిదారి వర్గపు యొక్క స్వభావం మాత్రమే అర్థం చేసుకోకుండా, భారతదేశంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారి వర్గానికి ఉన్నటువంటి బ్రాహ్మణీయ అగ్రకుల స్వభావాన్ని అర్థం చేసుకుంటే తప్ప ఇవాళ మనం చూస్తున్నటువంటి రేపు సంభవించబోయేటటువంటి ఆకలి చావులు, ఇవాళ జరుగుతున్నటువంటి వలస కార్మికుల యొక్క కష్టాలు, దుర్మార్గపు జీవితాలు, ఇవి మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి విషయాలు, చర్చలు చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నాయి. వీటినన్నిటిని మీరు అర్థం చేసుకొని ఏ మేరకైనా సరే నేను మీకు ఏదో ఒక మేరకు ఆలోచన ఇవ్వగలిగినాను అనేటటువంటి అభిప్రాయంతో ఈ వేదికను ఏర్పాటు చేసి మీతోటి కలిసి నా అభిప్రాయాలని, అంటే ఈ మొత్తంగా నా అభిప్రాయాలని చెప్పట్లేదు, ఇట్లాంటి వాదనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మొత్తం వాదనలంతా కూడా నేను అంగీకరించట్లేదు. ఇందులో నేను అంగీకరించేటటువంటి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఇవి భవిష్యత్తు లోపల మనము ఇప్పుడు ఒక అంచనా, భవిష్యత్తు లోపల మనం వీటిని నిరూపణ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను నేనే అంగీకరించే బయట ఉన్నటువంటి వాదనలు వీటినన్నిటినీ ముందుకు తీసుకొని వచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం లోపల ఏదో ఒక మేరకైనా నేను సఫలమై మీకు కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకునేటటువంటి అవకాశం లభించింది అని భావిస్తున్నాను.